వందనాలు. ప్రైజ్లాడండి. దేని వాక్యం కొద్దిసేపిన ముందు ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, జయంగల దేవ, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా. పరిశుద్ధమైన పవిత్రమైన నామాన్ని బట్టి, నీ శాశ్వతమైన ప్రేమను, వాడబడిన ప్రేమను, అమూల్యమైన ప్రేమను బట్టి, నీ శ్రేష్టమైన నాయన దినాన్ని బట్టి, మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకే వందన స్తోత్రాలు చెల్లిస్తూ యేసే ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరి దేవుని యొక్క వాక్యంలో మరి రాహాబు గురించి మనం కొద్ది మాటలు నేర్చుకుందాం. రాహాబు అంటే విశాలత మరియు గర్వం. ఈమె పేరుకు తగినట్టుగా మరి ఈమె జీవితం విచ్చలవిడిగా మరి జీవించినట్టుగా వాక్యంలో ఉంది. యెహోషువ మరి 2వ అధ్యాయము 1-2 వచనాల్లో మనము ఈమె గురించి గమనిస్తామండి. మరి యెహోషువ వేగుల వారి 2 మనుషులను పంపినప్పుడు ఆమె వారిని ఆశ్రయం ఇచ్చి దాచిపెట్టినట్టుగా మనము వాక్యంలో గమనిస్తున్నామండి. ఆమె ఇల్లు మరి పట్టణపు ప్రాకారం మీద ఆమె కట్టుకున్నదండి. ఆమె మరి అనేకులను ఆకర్షిస్తూ అందమైన మరి సిద్ధపడి ఆకర్షిస్తూ అనేకులను పాడు చేసినట్టుగా ఆమె జీవితము మరి జీవనోపాధిగా ఆమె గడుపుచున్నట్టుగా మన వాక్యంలో చూస్తున్నాం. ఈ ఒక వేషండి, వేషలను, వ్యభిచారులను మరి తీర్పు తీర్చక మానడు అని మరి దేవుడు వాక్యంలో సెలవిచ్చుచున్నాడు. మేము ఒక వేష లాలన పాటలు పాడి అనేకులను మరి అందచందాలతో మరి ఆకర్షిస్తూ మరి అనేకులను చీకటిలోనికి నడిపిస్తూ పాతాళంలోకి మరి నడిపించినట్టుగా దేవుని వాక్యంలో ఉంది. ఒక కలగాను మరి ఈమె జీవనోపాధిని గడిపినట్లుగా మనము మరి వాక్యంలో గమనిస్తున్నామండి. సమాధానము, సంతృప్తి, ఆత్మ రక్షణ లేకుండాను అటువంటి స్త్రీని దేవుడు కనికరించినాడు. అటువంటి స్త్రీని దేవుడు కాపాడినాడండి. మరి ఈమె ఒక వేశ్యగా ఉండి మరి ఆమె అనేకులను మరి ఎంతోమందిని మరి చీకటిలోనికి మరి నడిపించినట్టుగా మరి ఆమె చీకటిలోనే ఉంది. ఇంకా వెలుగులోనికి రానియకుండా ఆమె ఒక అన్యురాలుగా మరి ఉన్నట్టుగా మనము మరి వాక్యంలో మనము గమనిస్తున్నామండి. మత్తయి సువార్త 1 అధ్యాయం 5వ వచనంలో ఏమనుందంటే, నయస్పోను షల్మాను కనెను. షల్మాను మరి రాహాబునందు బోయజును కనెను. బోయాజు ఓబేదేనును రూతును కనెను. ఓబేదేను యెషయిను కన్నట్టుగా మరి వాక్యంలో మనం గమనిస్తున్నాము. అదే విధముగా 1 పేతురు 1వ అధ్యాయము 19వ వచనంలో అమూల్యమైన రక్తం చేత కడగబడి నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి రక్తమును విమోచించిన మీరు ఎరుగరా, విమోచించితిరి అని మీరు ఎరుగదురు కదా అని వాక్యంలో ఎరుగుదురు కదా అని వాక్యంలో మరి సెలవిచ్చినట్టుగా మనము గమనిస్తాము. మరి అదే విధము ఇంకో వచనం కూడా మనము 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనంలో మనము పాపములు ఒప్పుకొని నమ్మదగినవాడు, నీతిమంతుడు, మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను మరి యేసయ్య సమస్త పాపము నుండి, సమస్త కీడు నుండి, సమస్త దోషము నుండి మరి తన దుర్నీతి నుండి మనల్ని ఏం చేసినాడు, పవిత్రులుగా మరి ఎలాంటి కపటము లేకుండా, ఎలాంటి దోషము లేకుండా దేవుడు మనల్ని పవిత్రులుగా చేసినట్టుగా మనము వాక్యంలో గమనిస్తున్నామండి. మరి ఈమె చేసిన పనులన్నీ మరి వ్యర్థమైన పనులు. రాహాబు ఒక వేశ్యగా మరి చేసినట్టుగా మరి ఈమె ఇంకా చీకటి జీవితంలోనే ఉన్నట్టుగా మనము వాక్యంలో గమనిస్తున్నామండి. దేవునికి వందనాలు. కొద్ది మాటలు చెప్పుచూ నేను ముగిస్తున్నాను.